నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా వ్యక్తులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా కన్స్ట్రక్షన్ కట్టిన తర్వాత అది అమ్మాలి అంటే రిజిస్టర్డ్ చేయడానికి, అంటే అక్కడ సబ్ రిజిస్ట్రారు ఆ సేల్యూడ్ రిజిస్టర్డ్ చేయడానికి వీల్లేదా? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షను, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షను కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అటువంటి సేల్యూడు అని చెప్పేసి ఏదైనా పాయింట్ ఉందా? ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు రావిపాటి వెంకటేశ్వరరావు వర్సెస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్కి ఒక లెటర్ రాశారు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకోలేదు, అతను అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా అమ్మనీయకుండా సేల్ డీడ్ రిజిస్టర్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఇట్లా నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఈ నోటీస్ తప్పు అని చెప్పేసి హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇట్లాంటి లెటర్లు ఇవ్వడం తగదు, ఇట్లాంటి లెటర్లు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇవ్వడానికి అర్హత లేదు అని చెప్పేసి డిక్లేర్ చేయండి. మున్సిపల్ కార్పొరేషన్ కేవలము ఇల్లీగలా లీగలా అంతవరకే కానీ టైటిల్ ఇట్లా రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు, సబ్ రిజిస్ట్రార్కి లెటర్ రాయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇట్లా క్వశ్చన్ చేస్తే ఇట్లా హైకోర్టు కరెక్టే, మున్సిపల్ కార్పొరేషన్ వాడికి కన్స్ట్రక్షన్ ఇల్లీగలా లీగలా అంతవరకే చూడాలి కానీ ఇది ఇల్లీగల్ కాబట్టి ఇది ఎవరికి అమ్మడానికి వీల్లేదు, సేల్ డీడ్ రిజిస్టర్ చేయడానికి వీల్లేదు అని సబ్ రిజిస్ట్రార్కి లెటర్ రాయడానికి వీల్లేదు, అది చెల్లదు అని. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏమిటి? ఇది రావిపాటి వెంకటేశ్వరరావు వర్సెస్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కేసులో ఇచ్చిన తాజాగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారి తీర్పు. ఇట్లా ఎవరైనా సరే మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ లేకుండా ఇల్లు కడితే అటువంటి ఫ్లాట్ కానీ ఇల్లు కానీ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అని అనడానికి వీల్లేదు. మున్సిపల్ కార్పొరేషన్కి అటువంటి లెటర్లు రాయడానికి అర్హత లేదు, జ్యూరిడిక్షన్ లేదు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది.